హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన షైన్ SP BS4 వెహికల్ ఇది. BS4 వెహికల్కి ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లేని సంగతి మీకు తెలిసిందే. చాలా మంది ఏంటంటే నా షైన్ SPకి వైరింగ్ గిట్ అనేది తీసుకురండి అని చెప్పారు. ఆల్మోస్ట్ అయితే వైరింగ్ గిట్ అయితే రెడీగా ఉంది. ఆల్మోస్ట్ దీనికని చూసుకుంటే షైన్ SPకి షైన్కి వైరింగ్ గిట్ అయితే ఏం చేంజ్ కాలేదు. ఓకే, టోటల్గా అయితే మీరు హెడ్లైట్ అయితే ఓపెన్ చేయండి. హెడ్లైట్ సంబంధించిన స్క్రూ వచ్చేసి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ ఓపెన్ చేయండి. అదేవిధంగా సీట్ లాక్ అనేది ఓపెన్ చేసి సీట్ లాక్ ఓపెన్ చేస్తే ఇక్కడ రెక్టిఫైర్ ఉంటుంది. రెక్టిఫైర్ సంబంధించిన ఒక 10 mm బోల్ట్ ఉంటుంది. ఇవి అయితే ఓపెన్ చేయండి. అదేవిధంగా హెడ్లైట్ స్విచ్ కానీ ఓపెన్ చేసేయండి. మనం ఈ లోపల ఈ స్విచ్ అడ్జస్ట్ చేద్దాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం షైన్ మీద చేస్తున్నాం. షైన్ ఎలా ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ దీనికి కానీ మీకు ఒకసారి స్విచ్ కానీ చూపించేస్తే మీకు ఫిట్టింగ్ అని ఏం చూపిను, జస్ట్ వైరింగ్ అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కానీ చూసుకుంటే మనకి షైన్ Type 2 వైరింగ్ కిట్ ఆల్మోస్ట్ మీకు ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది కదా, ఆ టైప్ అయితే వైరింగ్ కిట్. మనం షైన్ SPకి రెండింటికి ఒకటే. ఒకసారి మీకు వైరింగ్ కిట్ అని స్విచ్ చూపించేస్తాను. ఇది కానీ చూసుకుంటే మనకి FZ స్విచ్ వస్తుంది. ఓకేనా, FZ స్విచ్ వస్తుంది. ఈ స్విచ్లో అనేది ఒక ఆల్టరేషన్ చేసుకోవాలి. ఈ ఆల్టరేషన్ మీరు కావాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే సెట్గా నా కాడి నుంచి కావాలన్నా మీరు పర్చేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా వైరింగ్ గిట్ కానీ చూసుకుంటే ఇక్కడ ఏది ఎక్కడ రాసింది పేరు, ఇంకా షైన్ Type 2 అని రాసింది. ఓకేనా, షైన్ Type 2 వైరింగ్ కిట్ అంటే షైన్ SPకి షైన్కి రెండింటికి ఒకే వైరింగ్ కిట్. దీంట్లో కానీ చూసుకుంటే మనకి హెడ్లైట్లో ఒక వైరింగ్ గిట్ వస్తుంది. అదేవిధంగా రెక్టిఫైర్ సంబంధించిన ఒక వైరింగ్ గిట్ వస్తుంది. దీంట్లో ఒక ట్యాగ్ వస్తుంది. వెనకాల రెక్టిఫైర్ కడేసేదానికి కంపల్సరీగా ఇద్దో ట్యాగ్ కానీ ఉంది. ఒక ట్యాగు, ఒక రెక్టిఫైర్ జాకు, అదేవిధంగా ఒక హెడ్లైట్లో వైరింగ్ కిట్ ఇది. ఓకే, టోటల్గా ఈ వైరింగ్ కిట్ అనేది ఎక్కడి నుంచి బుక్ చేసుకోలేదని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కింద DPలో అయితే పెట్టిన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీని కాస్ట్ ఎంత పడుతుంది ఏందనేది టోటల్గా అయితే DPకి అయితే ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు పర్చేజ్ చేయండి. అదేవిధంగా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ షైన్ వైరింగ్ గిట్టే కాబట్టి మనం షైన్కి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ చేసింది. మీరు కానీ చూడకుండా నేను పైన కార్డ్స్లో వెళ్తాను. సేమ్ వీడియో చూసి అదేవిధంగా ఈ డోమ్స్ అని ఫిట్ చేసి ఓపెన్ చేసుకున్నారు కాబట్టి మీకు సేమ్ అదే విధంగా ఫిట్ చేసిండి. నేను కానీ ఫిట్ చేసి మీకు షైన్ వైరింగ్ కిట్ అనేది కరెక్ట్గా సూట్ అయిందా లేదా అనేది అయితే మీకు చెక్ చేసి చూపిస్తా. మళ్ళీ ఎందుకు పోయా, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. మీరు వైరింగ్ గిట్ వచ్చింది అని తెలిసాని కోసం నేను షైన్ SP మీద వీడియో చేస్తాను. మీరు దీన్ని వైరింగ్ గిట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు షైన్ వెహికల్ ఓపెన్ చేసుకుని సేమ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి సేమ్ కనెక్షన్ ఏం చేంజ్ కాదు, మొత్తం టోటల్ ఒకటే. ఇది పైన డోమ్ సైజ్ చేంజ్ అయ్యాయి కాబట్టి కొద్దిగా ఇలా ఉంటుంది. స్క్రూస్ అయ్యి మీకు చెప్పేసాను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది అని చెప్పేసి, సీట్ లాక్ ఓపెన్ చేసి రెక్టిఫైర్ ఉంటుంది అని చెప్పేసాను. సేమ్ అదే విధంగా ఓపెన్ చేసి టోటల్గా అయితే ఈ వైరింగ్ ఇటు ఫిక్స్ చేసింది భయ. హెడ్లైట్ స్విచ్ అండ్ వైరింగ్ ఇటు ఫిట్ చేసింది. ఓకే, నేను కానీ ఈ స్విచ్ అనేది ఓపెన్ చేసి నేను టోటల్గా వైరింగ్ ఇటు సెట్ చేసి మీకు లైటింగ్ అయితే సెట్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అయితే ఆన్ చేశాను. కీ ఆన్ చేయగానే మొత్తం సప్లై వచ్చింది. అదేవిధంగా నేను షాప్లో లైట్లు కానీ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మీకు క్లారిటీగా అయితే కనబడుద్ది. ఓకేనా, నేను ఫోన్లో లైట్ కానీ ఆఫ్ చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్లీ చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనకి డిస్ప్లే అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోన్లో లైట్ అన్న వేద్దాం. ఓకే, ఇక్కడైతే ఇంజిన్ ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ డిస్ప్లే వచ్చింది. ఇప్పుడైతే ఆఫ్ చేయగానే ఇక్కడ మొత్తం మీటర్ సప్లై అయితే కట్ అయిపోద్ది. ఓకేనా, మనకి ఇగ్నిషన్ కిల్ అవుతుంటుంది. మీరు గుర్తించండి, దీంట్లో మనకి దీనికి లోపల ఉన్న సీడీ కాయలు ఏది ఉందో ఆ వరకు వైర్ కనిపోతే వైర్ కట్ చేసేయాలి కాబట్టి మనం అలాంటి తీసుకురాకుండా ఆల్మోస్ట్ షైన్కి అయితే ఎలా పనిచేస్తుంది అలాగే పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే ఇంజిన్ ఆన్ చేసి మనకి హెడ్లైట్ అయితే ఏం రాదు. మనకి బండి స్టార్ట్ చేసిన తర్వాత వస్తుంది. ఓకే, ఒకసారి నేను బండి అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే, బండి స్టార్ట్ చేయగానే మనకి చూడండి ముందర పార్కింగ్ కానీ ఏం రాదు. ఓకేనా, ముందర హెడ్లైట్లో పార్కింగ్ రాదు, అదేవిధంగా వెనకాల డేంజర్ లైట్ రాదు, ఏం రాదు. ఆల్మోస్ట్ నేను ప్రజెంట్ అయితే పార్కింగ్ అయితే వేస్తున్నాను. అదేవిధంగా ఫోన్లో లైట్ అయితే ఆఫ్ చేస్తాను. ఓకే, పార్కింగ్ చేస్తాను. పార్కింగ్ కానీ మీటర్లో లైట్ వచ్చింది. అదేవిధంగా ముందర కానీ పార్కింగ్ వచ్చింది, వెనకాల కానీ డేంజర్ లైట్ కానీ వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్లీ ఇప్పుడైతే హెడ్లైట్ ఆన్ చేస్తాను. హెడ్లైట్ ఆన్ చేయగానే చూడండి హెడ్లైట్ అయితే వచ్చింది. అదేవిధంగా ఐబీఎం లోబీఎం కొడతాను ఒకసారి. ఓకే, పర్ఫెక్ట్లీ. అదేవిధంగా హెడ్లైట్ ఆఫ్ చేసి ఒకసారి మీరు హెడ్లైట్ పాసింగ్ చెక్ చేసుకోండి. అదేవిధంగా హెడ్లైట్ వేసి హెడ్లైట్ పాస్ చెక్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్లీ. అదేవిధంగా ఇండికేటర్లు కానీ చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆర్ను హెడ్లైట్ పాసు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ. అదేవిధంగా మీకు బ్రేక్ లైట్ కానీ చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా, మనం షైన్ వైరింగ్ గిట్ సేమ్ వైరింగ్ గిట్ సరిపోద్ది. ఎలాంటి మార్పు సేరిపోతే ఏం లేదు. మీరు ఈ సీట్ ఓపెన్ చేసుకుని రెక్టిఫైర్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకొని ముందర వైరింగ్ గిట్ జాక్స్ అనేది దొప్పుకుంటే సరిపోద్ది. ఆల్మోస్ట్ మీకు షైన్కి సంబంధించిన వీడియో అయితే ఇందాక మీకు కార్డ్స్లో వదిలి, లేకపోతే అక్కడ ఐ సింబల్ కనబడుతుంది, ఐ సింబల్ మీద క్లిక్ చేసినా సరే మీకు షైన్కి సంబంధించిన వీడియో అయితే కనబడుద్ది. టోటల్గా మీరు ఫ్రెండ్స్ టోటల్గా అయితే చూసారు కదా, మనం స్విచ్ ఫిట్టింగ్ అనేది ఆల్మోస్ట్ అయితే పర్ఫెక్ట్గా అయితే అన్ని వర్క్ చేస్తుంది. మీకు ఈ స్విచ్ కావాలి, వైరింగ్ గిట్ కావాలనుకుంటే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను కింద DPలో పెట్టాను. DPకి అయితే చెక్ చేయండి. చాలామంది కొన్ని వెహికల్స్కి అయితే అడుగుతున్నారు, నన్ను షైన్ SP కానీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను ఇప్పుడు తీసుకొచ్చింది ఎందుకంటే
ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే నాకు ఏ వెహికల్ అనేది ఇప్పుడు అవైలబుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాను. మిగతా వెహికల్స్ కానీ అవైలబుల్లోకి వస్తే మీరు అడిగిన వెహికల్స్ అని నాకు గుర్తుంటే దానికి సంబంధించిన వీడియోస్ కానీ తీసుకొస్తాను. అయితే నాకు వెహికల్ అవైలబుల్ వచ్చేంతవరకు కొద్దిగా ఇబ్బంది అయితే అవుద్ది. బండి దొరకంగానే వీడియో చేస్తాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిసైడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.